నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం గ్రామంలో పర్యావరణహిత శివరాత్రి ఉత్సవాలు. కొమరిపాలెం గ్రామంలో స్థానిక కచేరిసావిడి వీధికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కమిటీ సభ్యులు బుధవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా మట్టితో చేసిన 3 ముఖాలు కలిగిన పరమశివునికి పూజలు నిర్వహించారు. ఈ మట్టి ప్రతిమను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గౌరవాధ్యక్షుడు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పరమశివుని అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని అన్నారు. శివరాత్రి సందర్భంగా గ్రామంలోని అన్ని వీధులు దీపాలతో అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షుడండి. తూర్పుగోదావరి జిల్లా బిక్కోలు మండలం కొమరపాలెం గ్రామంలో కచేరీ వీధికి సంబంధించిన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గ్రామ కమిటీ ఏదైతే ఉందో అండి, ఆ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ ఈవేళ శివరాత్రి సందర్భంగా ఈవేళ ఇక్కడ మట్టితోటి పరమశివుడిది 3 తలలతోటి ఒక విగ్రహం చేయడం జరిగింది. దానికి ఈవేళ ప్రజలంతా వచ్చి పూజ చేసుకోవటం, అదేవిధంగా మొత్తం అన్ని వీధులు కూడా ఈ యొక్క దీపాలతో అలంకరించి చాలా సుందరంగా తీర్చిదిద్ది, అదేవిధంగా భక్తులంతా వచ్చి ఇక్కడ ఈ యొక్క పరమశివుని సేవించుకునే విధంగా, కుమారస్వామిని సేవించుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి వాళ్ళని అభినందిస్తూ ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆ పరమశివుడు యొక్క దయాదాక్షిణ్యాలు, ఆయన యొక్క కృపాకటాక్షాలు సంపూర్ణంగా అందరికీ చెందాలని చెప్పి కోరుకుంటున్నాను.